ఆంధ్రప్రదేశ్లో తొలి డేటా సెంటర్ నిర్మాణం ప్రారంభమైంది. విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ హైపర్ స్కేల్ ఏఐ హబ్కి శంకుస్థాపన జరిగింది. మన దగ్గర కొత్త ఏమో కానీ ప్రపంచానికి, ముఖ్యంగా ఐటీకి పుట్టినిల్లైన అమెరికాలో డేటా సెంటర్లు కొత్త ఏమీ కాదు. యుఎస్లో ఇప్పటికే ఆపరేషన్లో ఉన్నవి. నిర్మాణ దశలో ఉన్న డేటా సెంటర్ల సంఖ్య 2000కు పైమాటే. మరో 2000కు పైగా డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు టాప్ టెక్ కంపెనీలు ప్రకటించాయి. అమెరికాలోని వర్జీనియా అలానే టెక్సస్, ఈ 2 రాష్ట్రాల్లోనే సగానికి సగం డేటా సెంటర్లు నడుస్తున్నాయి. టెక్సస్లో 212 డేటా సెంటర్లు ఆపరేషన్లో ఉండగా 140 కొత్తవి నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 610 డేటా సెంటర్ల ఏర్పాటుపై కంపెనీలు కమిట్మెంట్ ఇచ్చాయి. ఇక వర్జీనియాలో 320 డేటా సెంటర్లు నడుస్తుండగా 136 నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇక కొత్తగా 498 డేటా సెంటర్లు రాబోతున్నాయి. కాలిఫోర్నియా, ఇల్లినాయ్, అలానే ఓహాయో, జార్జియా, పెన్సిల్వేనియా వంటి డజను రాష్ట్రాలు ఒక్కొక్కటి 100కు పైగా డేటా సెంటర్లకు కేంద్రంగా ఉన్నాయి. టెక్సస్లో అత్యధికంగా 962 డేటా సెంటర్లు రాబోతున్నాయి. 2025 నాటికి కేవలం 8 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు ఉండగా, ఇక వర్జీనియాలోనూ ఈ స్థాయి డెవలప్మెంట్ ఉండబోతోంది. తక్కువ ధరకు భూముల లభ్యత, గ్యాస్ ఆధారిత పవర్ స్టేషన్లతో పాటు సోలార్, విండ్, అణు విద్యుత్ లాంటి పునరుత్పాదక ఇంధన వనరులు అందుబాటులో ఉండటం, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం, సహకారం వంటి కారణాలతో టెక్సస్, వర్జీనియా రాష్ట్రాల్లో డేటా సెంటర్ భూమ్ కనిపిస్తోంది. ఇక ఈ లెక్కలన్నీ చూశాక ఏఐ డేటా సెంటర్ రంగంలో మనం ఆరంభంలోనే ఉన్నామని అర్థమైంది కదా. 1990 దశకం చివరిలో అమెరికాలో Y2K సంక్షోభం, .com బబుల్ పేలిపోవడం వంటి సమస్యలు చూస్తున్నప్పుడు మన దగ్గర కంప్యూటర్లు కూడు పెడతాయా అనే డైలాగులు విన్నాం. ఇప్పుడు అమెరికాలో 100 గిగావాట్ల సామర్థ్యం కలిగిన వేలాది డేటా సెంటర్లు ఏర్పాటవబోతున్నాయి. 1 గిగావాట్ సామర్థ్యంతో వస్తున్న వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ గురించి వ్యతిరేక ప్రచారాన్ని చూస్తున్నాం. 1000 డేటా సెంటర్లు ఉన్న చోట వచ్చే సమస్యలు ఒక డేటా సెంటర్తోనే వస్తాయనే వాదనలు వింటున్నాం. అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. అసలు డెవలప్మెంట్ లేకపోతే వెనుకబాటుతనం, వలసలు వంటి మరో రకమైన సమస్యలు, కష్టాలు, నష్టాలు తప్పవు. మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకొని మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలా? పక్క రాష్ట్రాలకు వలసపోయి అక్కడ పరిష్కారం మన చేతుల్లో లేని ఇంకో రకమైన సమస్యలు ఎదుర్కోవాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.